మాజీ సీఎం జగన్ రెంటపాళ్ల పర్యటనలో వైసీపీ కార్యకర్త సింగయ్యపై జగన్ ప్రయాణించే వాహనం దూసుకువెళ్లిన వ్యవహారంలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రమాదం జరిగి 4 రోజులు అవుతున్నప్పటికీ బందోబస్తు పోలీసులు ఉన్నతాధికారులకు తెలియజేయకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. కారు నడిపిన డ్రైవర్ రమణారెడ్డి 14 సంవత్సరాల నుంచి జగన్ వద్ద డ్రైవర్గా కొనసాగడం, అసలు అతను పోలీస్ శాఖలో ఏ వింగ్లో ఉన్నాడో కూడా తెలియని విచిత్ర పరిస్థితి ఇప్పుడు నెలకొంది. రెంటపాళ్ల పర్యటనలో జగన్ కారు కింద సింగయ్య మృతి చెందిన కేసులో పోలీసుల తీరుపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏటుకూరు వద్ద సింగయ్యను తొక్కుకుంటూ జగన్ కారు వెళ్లిపోయింది. అయితే ఘటన జరిగి 4 రోజులు అవుతున్నా వీడియోలు బయటపడే వరకు కేసు దర్యాప్తులో పురోగతి కనిపించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జగన్ కారు కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటనపై జగన్ భద్రతా సిబ్బంది ఉన్నతాధికారులు కనీసం సమాచారం ఇవ్వలేదు. పైగా తమకు తెలియదని బుకాయించడంపై ఉన్నతాధికారులు ఎవరూ సంతృప్తిగా లేరు. జగన్ ప్రస్తుతం Z+ కేటగిరీలో ఉన్నారు. ఆయనకు 58 మంది భద్రతగా ఉంటారు. ఇందులో 3 సెక్యూరిటీ అధికారులు, ఒక చీఫ్ సెక్యూరిటీ అధికారి కూడా ఉంటారు. జగన్ ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం చుట్టూ కూడా భద్రతా అధికారులు ఉంటారు. అయితే ఆ రోజు జగన్ కారులో ఎడమవైపు బయటకొచ్చి అందరికీ అభివాదం చేస్తూ ఉండటం, క్రౌడ్ కూడా ఎక్కువ రావడంతో ఎడమవైపు ఉన్నామని జగన్ భద్రతా సిబ్బంది విచిత్రమైన వాదన చేస్తోంది. మరి కుడివైపు ఎవరు భద్రతగా ఉన్నారని ప్రశ్నించగా అటువైపు నుంచి భద్రత లేదని సమాధానం చెప్పారు. సహజంగా రోడ్డు మీద వాహనం వెళ్లే సమయంలో చిన్న స్పీడ్ బ్రేకర్ ఉన్నా లేదా చిన్న గులకరాయి పైకి కారు ఎక్కినా తప్పనిసరిగా డ్రైవర్ కు తెలుస్తుంది. అలాంటిది ఒక మనిషి మీదకి కారు ఎక్కితే తనకు తెలియదని బుకాయించడంపై పోలీసు అధికారులు మండిపడుతున్నారు. సంఘటన జరిగిన తర్వాత అయినా తెలిసిందా అని ప్రశ్నించగా అటు భద్రతా సిబ్బందితో పాటు ఇటు జగన్ కారు డ్రైవర్ కూడా నీళ్లు నమిలినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ వ్యవహారంలో పోలీసుల నిర్లక్ష్యం ఉందనే వాదన వినిపిస్తోంది. దీంతో పాటు కొన ఊపిరితో ఉన్న సింగయ్యను పక్కనే పడేసి వెళ్లిపోవటం, పైగా పోలీసులు విధించిన నిబంధనలు ఉల్లంఘించి వెళ్లడంపై కూడా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అందువల్లే BNS లోని 105 సెక్షన్ను చేర్చింది. ఇక కారులో ప్రయాణిస్తున్న జగన్ తో పాటు వైవి సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజని, కారు యజమానిగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి వంటి వారిపై కూడా కేసు నమోదు చేశారు. భద్రతా సిబ్బందిలో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ తో పాటు AR, లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఉన్నారు. ఇంతమంది భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ కారు కింద సింగయ్య పడి మరణించిన విషయం తమకు తెలియదని చెప్పడంపై ఉన్నతాధికారులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని న్యాయ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే వ్యవహారంపై కొంతమంది న్యాయవాదులు ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు.